హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎస్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద అధిక పెన్షన్ చెల్లింపుల విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈపీఎఫ్ఓ తెరదించాయని భావించవచ్చు. అధిక పెన్షన్ అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై సుమారు 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఊహించని భారం పడుతుందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటి నుంచి అంచనాలు వాటిని కొట్టిపడేశాయని చెప్పవచ్చు. తాజాగా ఈపీఎఫ్ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దీనివల్ల అదనపు భారం కేవలం 78,000 కోట్ల మాత్రమే ఉంటుందని తేలింది. అయితే అధిక పెన్షన్ కోసం దాదాపు 17.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో డబ్బుల కొరత ఏర్పడవచ్చని కేంద్రం ఆందోళన చెందినప్పటికీ సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆదేశాల మేరకు అధిక వేతనంపై పెన్షన్ చెల్లించాల్సి వస్తే ఈపీఎఫ్ నిధి పూర్తిగా ఖాళీ అవుతుందని కొన్ని ఆర్థిక వర్గాలు భావించాయి. అయితే వాస్తవంగా దరఖాస్తు చేసిన వారి సంఖ్య, వారు చేసిన సేవల కాలంతో పాటు పెన్షన్ తీసుకునేవారు చెల్లించాల్సిన అదనపు వాటాను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ వారం ఊహించని దానికంటే చాలా తక్కువగా ఉందని నిపుణులు తెలిపారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో అందరూ అర్హులు కాకపోవడంతో పాటు చాలా మందికి పెన్షన్ లెక్కింపులో వచ్చే తేడాల వల్ల ప్రభుత్వం అంచనాలు భారీగా తగ్గాయి. ఈపీఎఫ్ఓ నిర్వహించిన యాక్చువేరియల్ విశ్లేషణ ప్రకారం రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఈ అదనపు బాధ్యత 78,000 కోట్లకు మేర పరిమితం కాబోతోంది. ఇది పెన్షన్ ఫండ్లో ఉన్న నిధితో పోలిస్తే చాలా తక్కువ అని అధికారులు భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత సాగుతో అధిక పెన్షన్ ప్రక్రియను జాప్యం చేస్తున్నారనే విమర్శల మధ్య ఇప్పుడు ఈ స్పష్టత రావడం విశేషం. అధిక పెన్షన్ ఎంచుకున్న వారు తమ పాత బకాయిలను వడ్డీతో పాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల పెన్షన్ ఫండ్లోకి తక్షణమే పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయి. తద్వారా భవిష్యత్తులో పెన్షన్ చెల్లింపులకు ఆటంకం ఉండదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. తాజా నివేదికలతో అధిక పెన్షన్ కోసం చూస్తున్న లక్షలాది మంది పెన్షనర్లతో పాటు ప్రస్తుత ఉద్యోగులకు పెద్ద ఊరట లభించబోతుంది. వారం తక్కువగానే ఉండడంతో పెన్షన్ మంజూరు ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.